కొంతమంది మకాలు ఉంటాయండి, ఎప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? ఎప్పుడు చూసిన ఉసూరుమంటూ ఉంటారండి. రోజుకి 5,000 సంపాదించిన ఉసూరుమనే వాళ్ళు ఉన్నారు. ఇంకెంత కావాలేంటి? రోజుకి ఒక 1000 రూపాయలు ఇచ్చిన సంతోషపడే వాళ్ళు ఏమైనా ఉన్నారా? అంటే కూలికి వెళ్తారు అనుకో, 700 వచ్చింది అనుకోండి, అమ్మాయి దేవుని స్తోత్రం అనేవాళ్ళు ఉన్నారా? 700 వచ్చి అనేవాళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం 700 వచ్చి హ్యాపీ దేవా స్తోత్రం నాయన అనుకోండి, కడుపు నిండా తింటావు, కంటి నిండా నిద్రపోతావు, మళ్ళీ తెల్లారి మళ్ళీ వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరితో మాట్లాడినావు? నీ మొక్కలు ఏం కనపడతా తెలుసా? చిరునవ్వు కనపడతా ఉంటదండి. కానీ ఈ రోజు మనిషి మొక్కలు ఏం కరువు అయిపోయింది? చిరునవ్వు కరువు అయిపోయిందండి. నెలాఖరు 30 రాగానే మొక్కలు ఉన్న కాస్త నవ్వు కూడా పోద్ది అంటే డాక్టర్ అంటాడు. ఇక 1వ తారీఖు రాగానే ఇంకొక ఈఎంఐ అంటారు. మనం ఏమన్నా మంచి వాళ్ళం ఏంటి? కొంచెం డబ్బులు ఉంటాయి, ఎక్కువ అప్పు పెట్టి వస్తువు తెచ్చేసుకుంటాం మనం కదండి. కొనేటప్పుడు అందరికి ఏం చెప్పుకుంటే తెలుసా? చూసి ఎంత బాగుంది కొనేసాను, చూసి ఎంత బాగుంది కొనేసాను. ఏమన్నా అప్పు చేసేటప్పుడు సంతోషంగా చేస్తాడండి, కట్టేటప్పుడు మాత్రం ఏడుస్తూ కడతాడండి. ఎవడు చేయమన్నాడు, ఎవడు ఏడవమన్నాడు? పెరిగానంత సరిపెట్టుకోవచ్చుగా. అబ్బే వద్దు, పక్కన వాళ్ళు కేజీ మటన్ కొన్నారండి, మనం వండుకోపోతే ఎలా? మరి కేజీ అంటే 900 లేవుగా మన దగ్గర. తెచ్చుకోవాల్సిందే, అప్పు చేసుకోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, ఆ తర్వాత గొప్పలు చెప్పుకోవాలి, తర్వాత లేనిపోయిన తిప్పలన్నీ పడాలి. అప్పుడు జీవితం అంతా ఎక్కడికి వెళ్ళిపోతాం? బాధల్లోకి వెళ్ళిపోతాం. సంతోషం మిస్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా కొంతమంది ఉంటారండి, కూర్చుంటే చాలండి కష్టాలు మొదలెడతారండి. నీకు చెప్తా కూర్చోండి, వాళ్ళు చూసి భయపడి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళరండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏవో కష్టాలు చెప్తారు. ఈ కష్టాలన్నీ పోవాలంటే, నీ బ్రతుకు సరిగ్గా ఉండాలంటే, నీవు దేవుని కట్టడలకు లోబడాలి, దేవుని మాటకు భయపడాలి. దేవుడు అంటే భయపడాలి.